పుస్తక రచయిత శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, తమిళనాడు పూర్వ గవర్నర్ శ్రీ రామ్మోహన్ రావు గారు, ఎంఎస్కో బుక్స్ అధినేత శ్రీ విజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు భాషాభిమానులకు, మిత్రులకు అందరికీ నమస్కారాలు, అభినందనలు. ఇవాళ సంధ్యా సమయంలో ఒక చక్కని కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, ఒక మంచి మనిషి గురించి, మంచి పనులు చేసిన మనిషి గురించి, మంచిగా వ్యవహరించిన మా మనిషి గురించి రాసిన పుస్తకాన్ని ఇవాళ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ రామ్మోహన్ రావు గారు చాలా వివరంగా, ఆసక్తికరంగా ఆయన జీవితంలో ఉన్న వివిధ దశల్లో చేపట్టిన బాధ్యతలు, పరిస్థితులు, ఆయన చేసిన పనుల గురించి చాలా చక్కగా వివరించారు. ఇది అందరం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకు దేశభక్తులను గురించి, స్వాతంత్ర సమర యోధులను గురించి, వివిధ దశల్లో వివిధ ఉద్యమాల్లో పాల్గొని ప్రజల కోసం, దేశం కోసం సేవ చేసిన మహనీయుల యొక్క చరిత్ర వెలుగులోకి తీసుకొచ్చి కొత్త తరానికి, నవతరానికి, యువతరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో. దురదృష్టవశాత్తు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చరిత్రను మలుచుకున్నారు, దాన్నే మనకు చెప్పారు, ఆ భావాలు మనపై రుద్దారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చి చరిత్రలో వచ్చిన వక్ర భాష్యాన్ని తొలగించి, డిస్టార్షన్, నిజమైన అసలైన భారతీయ చరిత్రను, భారతీయ మహనీయుల యొక్క జీవితాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. వారు చెప్పినట్టుగా ఏదో ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు గురించి తప్పితే మిగతా వాళ్ళ గురించి ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థాయిల్లో ఉద్యమించిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, అసమాన ప్రతిభా విశేషాలు చూపించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రచురించి ప్రోత్సహించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలపైన ఉంది. ఆ పని జరగాలి. అంటే దీని అర్థం ఇంకొకరిని మరుగుపరచడం కాదు, మరుగుపరిచిన మంచి వాళ్ళని గురించి ముందుకు తీసుకురావడం. అది ఇంకొకరిని మరుగుపరచడం ఎట్టవుతుంది నాకు అర్థం కావడం లేదు. అదొక విచిత్రమైన వాదం. అది పోటీగా తీసుకొస్తున్నారు. ఎవరికి పోటీ? ఎవరికి పోటీ? ఎవరికి వాళ్ళే సాటి, మేటి. అది వాళ్ళు చేసిన పనుల ద్వారా సమాజానికి తెలిస్తే ఎవరో మరుగుపడిపోతారని చెప్పని ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ యువతరం, మన తరం, మన తర్వాత తరం ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే వాళ్ళకి దేశాన్ని గురించి, దేశ చరిత్ర గురించి, స్వాతంత్ర సమర యోధులను గురించి, పరిపాలనా దక్షులను గురించి ఒక సరైన అవగాహన వస్తుంది. ఇది చాలా అవసరం. అందువల్ల ఈ పుస్తకం చూడడానికి చాలా చిన్న పుస్తకం అయినప్పటికీ చాలా విలువైందిగా నేను భావిస్తున్నాను. శ్రీ లక్ష్మీప్రసాద్ అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. ఆ మంచి పనుల్లో ఇదొకటి. ఈ ఆంధ్రుల ప్రశస్తి వివిధ క్షేత్రాల్లో, వివిధ రంగాల్లో, వివిధ సందర్భాల్లో మన తెలుగు వాళ్ళు చూపించిన తెగువ, పటిమ, సమర్థత, కౌశల్యం, నేర్పరితనం, త్యాగాలు ఇవన్నీ కూడా తెలుగులోకి అనువదించడం ఇంకా చాలా అవసరం. అందువల్ల ఈ హిందీలో వచ్చిన ఈ పుస్తకాన్ని, దాని నేపథ్యం రామ్మోహన్ రావు గారు చెప్పారు. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు లక్ష్మీప్రసాద్ గారిని, అలాగే విజయ్ కుమార్ గారిని, ఇలాంటి మంచి ఆలోచన అందించిన రామ్మోహన్ రావు గారిని అందరినీ కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూతో సమవయస్కుడైన రాఘవేంద్రరావు గారు మొదట్లో ఒకే మార్గంలో పయనించినా తర్వాత వేరువేరు దారి పట్టారు.
గాంధీతో విభేదించారు కొందరు. అదేదో పెద్ద నేరం అని ఎందుకు అనుకుంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి సహజంగా. ఆలోచనలు వేరైనంత మాత్రాన వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని మనం చూడాలి. ఈరోజు వేరే అభిప్రాయం చెప్తే వాడేదో శత్రువు అన్నట్టుగా చూసే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిది కాదు. అభిప్రాయ భేదాలు సహజం. అభిప్రాయ భేదాలు ప్రజాస్వామ్యంలో అవసరం కూడా. దానిపై కూలంకషంగా చర్చించాలి, విషయాలు సమగ్రంగా తెలియజెప్పాలి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగించాలి. అందుకే మనం చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ చట్టసభల్లో పరిపాలనా తీరుతెన్నుల గురించి చర్చించుకోవడానికి, విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, అవసరమైన చట్టాలు రూపొందించుకోవడానికి, ప్రభుత్వం యొక్క బలహీనతలు, వైఫల్యాలు లేదా ప్రభుత్వం యొక్క విజయాలు, మంచి పనులు, ఇలాంటి వాటిపైన సమగ్రమైన చర్చ చేసుకోవడం కోసం మనం చట్టసభను పెట్టుకున్నాం. అది అసెంబ్లీలు కావచ్చు లేదా పార్లమెంట్ కావచ్చు. దురదృష్టవశాత్తు మొదట్లో చట్టసభలు తమ ఉద్దేశించబడిన కార్యక్రమాల కోసం చాలా ఉన్నతంగా వ్యవహరించాయి. పదునైన విమర్శలు, ఇంతకన్నా పదునైనవి అసలు ఇప్పుడు చేస్తున్నవి నేను వాటిలో పసలేని వశ ఉండొచ్చాం. కానీ ఆ రోజుల్లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి కమ్యూనిస్టు నాయకుడిగా ఉన్న వీరేన్ ముఖర్జీ, భూపేష్ గుప్తా, జ్యోతిర్మయ బాసు, ఇంకొక అభిప్రాయం కలిగిన మిను మసాని, ఆచార్య రంగా, మన తెలుగువాడంటే మహా నెహ్రూనే ఎదిరించే ధైర్యం కలిగినట్టెక్క, విజ్ఞానం కలిగినట్టెక్క మహా వ్యక్తి ఆచార్య రంగా. ఆ తర్వాత కపిల్ మోడీ కాస్త మాటల్లో హాస్యాన్ని జోడించి ఆసక్తికరంగా ప్రసంగాలు చేయడంలో దిట్ట ప్రకాష్ వీర్ శాస్త్రి, ఇలా అనేక మంది మహనీయులు. తర్వాత నాథ్పాయ్, ఆ తర్వాత వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి. ఆ తర్వాత ఈ మధ్యకాలం వరకు మన మిత్రుడు జైపాల్ రెడ్డి వరకు అనేక మంది చట్టసభలను సద్వినియోగపరుచుకొని తమ ప్రతిభా విశేషాలు చూపించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం జరుగుతున్నట్టే పరిస్థితులు గమనిస్తే చాలా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అసలు నాకు ఒక్కరోజు రాత్రి నిద్రపడ్డం లేదు. ఏమైపోతుంది దేశం, ఏమైపోతుంది మన వ్యవస్థ అని ఆందోళన కలుగుతుంది. వ్యక్తిగతంగా నాకు వచ్చిన నష్టం గురించి కాదు, సమాజపరంగా, దేశపరంగా ఏం జరుగుతోంది, అసలు ఎక్కడికి పోతున్నాం మనం. చట్టసభల్లో బుద్ధిబలం చూపించాలి, భుజబలం కాదు. చట్టసభలు తాలింకానాలు కాదు. విమర్శలు ప్రతివిమర్శలు ఉండాలా, హుందాగా ఉండాలా, ఆ స్థాయి ఉండాలా. ఈరోజు మనం ఒక మహోన్నతమైన ఒక వ్యక్తిత్వాన్ని కలిగి అసమాన ప్రతిభా విశేషాలు చూపించి తను నమ్ముకున్న మార్గంలో పయనించిన రాఘవేంద్రరావు గారి గురించి మనం చర్చిస్తున్నాం. గాంధీ టోపీ గవర్నర్ అని. గాంధీ టోపీ పెట్టుకోవడం ఆ రోజుల్లో అదొక స్వాభిమానానికి చిహ్నం. ఖద్దరు బట్టలు ధరించడం ఆ రోజుల్లో అది స్వదేశీ స్వాభిమానానికి ఒక ప్రతీక. అంత చిన్న విషయం కాదు. ఒక పదవుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్సుల విషయం పైన చాలా ఒత్తిడి ఉంటుంది. బలవంతంగా ఎవరు డిక్టేట్ చేస్తారని కాదు, పరిస్థితులు అలా ఉంటాయి, చుట్టూరు అంతా అలా ఉంటే ఈయనేందా ఎలా ఉన్నాడు నేను స్వయంగా అనుభవించాను. బట్ వాటన్నిటిని తట్టుకొని ఇతరులకు ప్రేరణ కలిగించడం కోసం, ఆదర్శం కలిగించడం కోసం జీవించినట్టు యొక్క ఈ విద్యార్థి దశ నుంచి ఒక దేశభక్తి, సమాజ హితం కలిగినట్టు యొక్క ఆయన రాఘవేంద్రరావు గురించి చాలా చక్కగా ఈ పుస్తకంలో జీవితంలో కీర్తి అనేక మందికి అనేక రకాలుగా వస్తుంది. కీర్తి అనేది ప్రచారాన్ని బట్టి కాదు. ప్రచారంలోకి వచ్చే ప్రతి పేరుకు కీర్తిని ఆపాదిస్తే అది ఎక్కువ కాలం నిలవదు. మనం చూస్తున్నాం కదా. గట్టి పునాదుల మీద
నిస్వార్థంగా సత్యనిష్టతో ఒక ఆదర్శం కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి కీర్తే సుస్థిరమైనది, ఏ పరీక్షకైనా నిలబడేది. ఒక మహదాకాంక్షకు పరిస్థితులకు లొంగకుండా, ప్రశంసలను నిందలను పట్టించుకోకుండా, కర్తవ్య నిర్వహణతో, కేవలం స్వశక్తి సహాయంతో, తపోదీక్షతో గమ్యం చేరుకునేవారు అరుదు. అది అలాంటి వ్యక్తి రాఘవేంద్రరావు గారు. అలాంటి వ్యక్తిత్వాన్ని మనందరం అలవర్చుకోవాలి. నేటి తరం, యువతరం అలవర్చుకోవాలి. ఆ ఆదర్శాలు కానీ ఎవరైతే ఆదర్శం చట్టసభల్లో ఉండేవాళ్ళు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చట్టసభల్లో సభ్యులు, సివిల్ సర్వీసులో ఉన్న సీనియర్ అధికారులు, వాళ్ళు ఆదర్శంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆదర్శాలకు తిరోధకాలు ఇచ్చి, ఆవేశాలు వస్తుంటాయి, ఆవేశాలు అప్పుడప్పుడు సహజం, కానీ ఇది ఆవేశం అసలుదై ఉండాలి. కానీ ఇవాళ మనం చూస్తున్న ఆవేశాలు అసలువి కాదు. సినిమాల్లో, నాటకాల్లో నటించేటప్పుడు కొద్దిసేపు ఆవేశం చూపిస్తుంటారు హావభావాల ద్వారా. ఇవాళ కూడా మనం చూస్తున్నట్టే ఆవేశాలు. నేను సభలో గమనిస్తూ ఉన్నాను. అదేదో ఉద్రేకంలో, ఆ క్షణంలో, ఇంగ్లీష్లో అంటారు కదా, స్పర్ ఆఫ్ ద మూమెంట్, అలా వచ్చిన చర్యదైతే పర్వాలేదు. అంటే కాకుండా తాము చేస్తున్నది ఏందో తమకు తెలిసి తెరవలేకుండాను చట్టసభలను అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించి, తమ ప్రవర్తనకు కనీసం చింతించకుండా ఆ ప్రవర్తనని సమర్థించుకునే విధంగా, బరితెగించిన విధంగా ఎవరన్నా ప్రవర్తిస్తే ఏమనాలా? ఏమి స్ఫూర్తిస్తున్నాం మనం? విద్యార్థులకు, యువతరానికి, ప్రజలకు ఎలాంటి మార్గదర్శనం మనం చేస్తున్నామనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇది చాలా అవసరం. అందుకని నేను చెప్తున్నా, నీకు బుద్ధి బలం ఉంటే బలవంతుడు కూడా ఎదిరించవచ్చు, శక్తివంతమైన ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించవచ్చు. ఇక అది లేకపోతే, ఇది చూపిస్తే దానివల్ల పరిష్కారం కాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే, బుద్ధి బలం చూపించి చక్కగా మాట్లాడిన వాళ్ళని పత్రికలు ప్రోత్సహించడం లేదు. అది నాకు పత్రికల పైన ఫిర్యాదు, బాధ కూడా. కోపం ఒక పత్రిక మీదని కాదు, అసలు ఏం జరుగుతుంది, ఏం ప్రోత్సహిస్తున్నాం. నేను మన ఇందాక చెప్తున్న మిత్రులతో, పార్లమెంట్లో ఈ జడ్జీలకు జీతభత్యాల గురించి ఒక బిల్లు వచ్చింది. ఆ బిల్లు విషయంలో ఈ న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ జరుగుతున్న తీరు పైన చాలామందికి చాలా పటిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో తీవ్రమైనవి కూడా. దురుద్దేశాలు ఆపాదించుకోకుండా విమర్శించుకునే స్వేచ్ఛ మనకు ప్రజాస్వామ్యం ఇచ్చింది. అది వేదిక. దాన్ని ఉపయోగించి ఒక సభ్యుడు చాలా చక్కగా మాట్లాడు. నేను అనుకుంటున్నాను ఇది రేపు రాబోయే పత్రికల్లో కనీసం ఒక పతాక శీర్షిక అవుతుంది. ఏ పత్రిక కూడా ఒక్క లైన్ కూడా ప్రచురించదు. నేను 18 వార్తాపత్రికలు చదువుతాను రోజు. టీవీ ఛానల్లో ఏమైనా వచ్చినాయేమో నాకు తెలియదు, ఎందుకంటే ఈ మధ్య నేను టీవీ ఛానల్ చూడడం పెద్ద తేడా ఏం కనపడ్డాను నాకు చూడకపోయినందువల్ల. ఆడ జరిగే చర్చలు, అక్కడ జరిగే సన్నివేశాలు అవి చూస్తే ఇంకా మనసు ఇదవుతుంది. దేశంలో విషయాలు తెలుసుకో కన్నా దాంట్లో వచ్చేటి వ్యాసాలు, కథనాలు, వాటిని చూసి తెలుసుకుంటాను. నేను సగభాగం నేను పత్రిక నుంచి వచ్చింది నాకు అని ఓపెన్గా చెప్పగలను. ద నాలెడ్జ్ ఐ అక్వైర్డ్ within that short span was because of intensive reading of the newspapers and magazines. Of course, second part was నేను మంచి వాళ్ళ మహనీయుల యొక్క అండలో నడవడం, వాళ్ళని చూసి తెలుసుకోవడం, దాంతోపాటు విస్తృతంగా దేశంలో తిరిగి ప్రజల్లో పర్యటించి ప్రజల జీవితాన్ని గమనించాను, జీవితాన్ని అర్థం చేసుకున్నాను. అందుకని దాన్ని చూసి గమనించి ప్రజల యొక్క ఉద్దేశాలను, వాళ్ళ యొక్క ఆశయాలను, ఆదర్శాలను
వాళ్ళ ఆకాంక్షలను గమనించి నడుచుకునేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఆ క్రమంలో కొంత అంచెలంచెలుగా ఎదిగేటికి అవకాశం వచ్చింది. పత్రికలు నిర్మాణాత్మకంగా ఉండే చర్చలను ప్రోత్సహించాలి. మంచిగా బుద్ధి బలం చూపించే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. భుజబలం చూపించే వాళ్ళని గురించి ఖండిస్తూ, ఆ ఖండించే విధానంలో కూడా వాళ్ళు చేసిన విషయాన్ని ఉటంకిస్తూ పత్రికలు ప్రచురిస్తే కొంతన్నా దాని మీద వాళ్ళకి ప్రభావం ఉంటుంది. కానీ చూస్తున్నాము మనం ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు పత్రికలకు ఎక్కుతున్నారు, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, తమ తప్పులను సమర్థించుకుంటూ వ్యవస్థనే నిందిస్తున్నారు. క్రమశిక్షణ పాటించండి అంటే క్రమశిక్షణ పాటించడమే అని కోరడమే ఒక నేరమైనట్టుగా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇది వ్యవస్థకు మంచిది కాదు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యం ఇంకా బలహీనపడుతుంది, దేశానికి చోటు అవుతుంది. కాబట్టి ఐ ఓన్లీ హోప్ దట్ ది రీడర్స్, ది సో కాల్డ్ లెజిస్లేటర్స్ go through the life and history to know the contributions of various leaders and also the levels of debates and have in-depth understanding and try to take inspiration from such great people. తిలక్ గారు ఒక ఆలోచన విధానం, ఆయన దానికి పేరు పెట్టారు కూడా అతివాదులు, మితవాదులు. కొంతమంది వాళ్ళు ఆలోచించిన మార్గాల్లో తేడా ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ ఉద్దేశం, ఆదర్శం ఒకటే. ఇప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. ఎవరెవరి ఆలోచనలు వాళ్ళు ప్రోత్సహించాలి. దానికి పరిష్కార మార్గాలు, ఇది తప్పు, ఇది కరెక్టు, నేను చెప్పేది ఇది అని చెప్పగలిగినట్టు సామర్థ్యం, శక్తి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం మరింతగా పరిడవిల్లుతుంది. ఆ శక్తి లేకుండా ఈ సభల్లో నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, సభల్లోకి వచ్చి దాన్ని తాలింకానంగా తయారు చేసి చొక్కాలు మడిచి బయటకు రాని సంగతి చూస్తానంటే బయట ఉన్నవాడిని లోపలికి పంపిస్తాం ఎన్నుకొని మనం, బయటకు రమ్మని సవాల్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది కొత్త ఫ్యాషన్ తయారైంది, ఏంటంటే సభలో మాట్లాడేది లేదు, చర్చించేది లేదు, బయటకు వచ్చి ఉపన్యాసిస్తుంటారు. ఆ బయటకు వచ్చి బయట ఇచ్చిన వాళ్ళని పత్రికలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు ప్రజా సమస్య ఒమిక్రాన్ చర్చోడింది, ఇవాళ చర్చించాల. మన ధరల పెరుగుదల పైన చర్చోడింది, చర్చించాల. సభ ఏమంటాం దీన్ని? నేను ఒక వ్యక్తిని, ఒక పార్టీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది నా పని కూడా కాదు ప్రస్తుతం. కాబట్టి ఈ సందర్భంగా ఒక్కసారి అందరూ కూడా దేశ చరిత్రను మరింతగా అధ్యయనం చేసి మహనీయుల యొక్క జీవితాలు తెలుసుకొని వాటి నుంచి ప్రేరణ పొందేందుకు ప్రయత్నం చేయాలి. మన తెలుగువాడై ఉండి ఒక వెలుగు వెలిగి తన జీవితం ద్వారా అనేక ప్రస్థానాల ద్వారా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినట్టు ఎక్క రాఘవేంద్రరావు గారు, ఆయన 1943 డిసెంబర్ 5న మద్రాసులోని విక్టోరియా పబ్లిక్ టౌన్ హాల్లో ఆయన తైలవర చిత్రపటాన్ని ఆవిష్కరించి బెజవాడ రామచంద్రారెడ్డి గారి కోరికపై ఆ రోజు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తే అనేక మంది పెద్దలు ఆ రోజు వాళ్ళందరూ ఆ సభకు హాజరయ్యారు. ఇప్పుడు ఈ సభలకు హాజరవడం కూడా క్రమేపీ తగ్గిపోతూ ఉంది. వెళ్ళి విషయాలు తెలుసుకోవడానికి సభలు, సమావేశాలు, ఆ సభలే కాదు ఈ సభలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందాక చూడండి ఎంత చక్కగా రామ్మోహన్ రావు చెప్పారు. రామ్మోహన్ రావుకి నాకు చాలా కాలంగా పరిచయం, ఒక పోలీస్ అధికారిగా. ఆయన నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న, యువ శాసనసభ్యుడిగా. అప్పుడప్పుడు కాస్త, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన సమర్థత, ఆయన నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అది కొంతమందికి కష్టం కలిగించవచ్చు. కానీ ఇష్టమైన పని, కష్టమైన నష్టాన్ని గురించి ఆలోచించకుండా ముందుకు వెళితే
వ్యక్తిత్వం బలపడుతుందే కానీ నష్టపోయేదేముండదు. సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. గవర్నర్గా కూడా చాలా మంచిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ పుస్తక రచయిత లక్ష్మీప్రసాద్ నాకు చిన్ననాటి నుంచి పరిచయం. సాహిత్య అభిరుచిని పెంచుకొని తెలుగువాడేండి కూడా హిందీ భాషలో పట్టు సాధించి దేశంలో ఒక తెలుగువాడిగా హిందీ ధారాళంగా మాట్లాడమే కాకుండా హిందీని తర్జుమా చేసి అనువాదం చేసి అందరికి అందించడంలో లక్ష్మీప్రసాద్ పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. మనకు ఏ వ్యక్తిలో ఉన్న ఏ మంచి గుణాన్నైనా ప్రశంసించాలి, గుర్తించాలి. మనం అన్నీ ఆ వ్యక్తి చెప్పే పనులన్నిటితో, ఆయన చేసే పనులన్నిటితో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. మనకు అభిప్రాయం భేదాలు వేరే ఉండొచ్చు, కానీ ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం చాలా అవసరం. అందుకని ఎప్పుడన్నా మంచి పనులు చేసి వచ్చిన నన్ను అడిగితే నేను తప్పనిసరిగా ఏ పదవిలో ఉన్నానని చూడకుండా వాటికి అంగీకరిస్తుంటాను, ఆ కార్యక్రమానికి వెళుతూ ఉంటాను. నేను ఈ పుస్తకం 2-3 సార్లు చదివాను. నాకు ముందు పంపించారు. చాలా ఆసక్తికరంగా, ఎంత ఆసక్తితో ఇందాక మా అమ్మగారు చాలా వివరంగా మనకి చెప్పారు కదా. ఈ పుస్తకంలో కూడా ఉన్న విషయాలు అవే. అందుకని నేను అందరినీ కోరుతున్నా, చదవండి. ఈ యొక్క జీవితాల గురించి, వారి మహనీయుల యొక్క వారు గడిపినట్టు యొక్క పద్ధతుల గురించి, ఆ ప్రఖ్యాతి చెందిన వ్యక్తిత్వం గల ప్రతిభాశాలి అయినట్టు ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర మనం చదువుకుంటే మనకు కొంత దాంట్లో స్ఫూర్తి వస్తుంది. చరిత్రను తెలుసుకోవాలి, చరిత్రను నిర్మాణం చేయాలి. భవిష్యత్తులో చరిత్రలో వచ్చిన వక్రీకరణ తొలగించాలి. ఇది చాలా అవసరం. ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేస్తోంది, చాలా సంతోషం. ఈ ప్రయత్నాలు మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. దాంతోపాటు భారతీయ భాషలను ప్రోత్సహించుకోవాల్సి ఉంది, మన భాషను మనం రక్షించుకోవాల్సి ఉంది, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి పట్ల గౌరవ భావాన్ని పెంపించుకోవాల్సి ఉంది. అలాంటి సాంప్రదాయం, సంస్కృతి నెలకొల్పిన డెక్క శ్రీ ఈడుపుగంటి రాఘవేంద్రరావు గారు, ఆ రోజులో బ్యారిస్టర్ ఆయన జీవితాన్ని అందరూ చదువుతారని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి నా ద్వారా ఈ పుస్తక ఆవిష్కరణ చేయించినట్టు యొక్క ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, లక్ష్మీప్రసాద్ గారికి, రామ్మోహన్ రావు ధన్యవాదాలు. ఆఖరికి ఒక్క మాట చెప్తాను. సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం, విలువలకు పట్టం కట్టే నాయకత్వం మనకు అన్ని స్థాయిల్లో కావాలి. అలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి. మనం చేయాల్సిన పని అది. అలాంటి వాళ్ళని గౌరవించి ప్రోత్సహిస్తే మంచి నాయకత్వం ఎదుగుతుంది, పెరుగుతుంది. విధ్వంసాలకు పాల్పడేవారిని, ఘర్షణలకు ప్రేరేపించేవారిని, వ్యవస్థను ధ్వంసం చేసే వ్యక్తులను, శక్తులను ప్రోత్సహించకూడదు. నకారాత్మక భావాలు మంచిది కాదు. ఆరోగ్యకరమైన అభిప్రాయ భేదాలు అవసరం, వాటిని ప్రోత్సహించాల్సి ఉంది. ఆ దిశలో మనందరం ముందుకు వెళ్ళాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సంతోషం. నమస్కారం.